మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పుకోండి. హల్లెలూయా. మంచిది. ఇక ఎవరు అటు ఇటు చూడొద్దు. పిల్లల్ని కాస్త దగ్గర పెట్టుకోండి. అల్లరి చేసే పిల్లల్ని. ఒక మంచి తరుణానికి వచ్చాం, సమయానికి వచ్చాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడనయ్యినటువంటి వాగ్దానాన్ని ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం చదివే వాళ్ళు కొద్దిగా గట్టిగా చదవండి, స్వరం ఎత్తి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 15వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 15వ వాక్యం. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకు ఇక వినబడకుండా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. కొట్టు గట్టిగా, ఇంకా గట్టిగా కొట్టు. హల్లెలూయా. ఆ వాగ్దానం మీద చేయి పెట్టుకొని అలా కళ్ళు మూయండి. దేవుడి సేవకునిగా నేను ప్రార్థన చేస్తాను. ఈ వాగ్దానం దేవుడు ఈ నెలలోనే కాదు, జీవితాంతము ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా, ఈ నెలలో మీరు మాతో చేసినటువంటి వాగ్దానం, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యమును నీకు ఇక వినబడకుండా చేసేదనని చెప్పావు తండ్రి. ఇదిగో నాయనా, ఈ నెలలోనే కాదు నాయనా, ఈ నెల నుంచి నా ప్రభువా, ఈ నెల ప్రారంభం నుంచి అపహాస్యము అనేది నా చెవున పడనివ్వకుండా నా ప్రభువా, నీవు నన్ను దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీవు నన్ను దీవించండి తండ్రి. దీవెనకరమైన మార్గాల్లో ఒక్కొక్కరి ఆత్మీయ జీవితాలు ఆ దిశగా నా ప్రభువా నడిపించబడినట్లుగా ఒక్కొక్క కార్యాన్ని అయ్యా నీ ప్రజల పట్ల మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అపహాసము చేసే వారిని మీరు అణిచివేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి నీ ఉన్నతమైన ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనతో చేసిన వాగ్దానం ఈ నెల, ఎఫెక్ట్ తగ్గించి కొద్దిగా సౌండ్ పెట్టినాను. దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానం ఈ నెల దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. విశ్వసించినటువంటి వారు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినపడకుండా చేస్తాను. దేవుడు ఎవరితో వాగ్దానం చేస్తున్నాడయ్యా అని అంటే, ఇశ్రాయేలు ప్రజలతోటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నడిపించబడుతున్నప్పుడు, ఆ ఐగుప్తు ప్రజలట చాలామంది, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరూ ఇశ్రాయేలును ఎగతాళి చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎగతాళితో మాట్లాడుతూ ఉన్నారు. చూడు, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండే మీరందరూ మా కింద బానిసలుగా ఉంటున్నారు. మీరందరూ బానిసత్వాన్ని మా కింద చేస్తున్నారు. మీరందరూ బానిసత్వపు బ్రతుకుతున్నారు. అది మా దెబ్బ అంటే ఏంది అన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలనట ఈ యొక్క ఏమండి దేవుని ప్రజలందరినీ కూడా ఎలా చేస్తున్నారంటే అపహాస్యము చేస్తున్నారు. అపహాస్యము అంటే ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇదిగో, మీరు ఇక జీవితకాలం అంతా మా కాళ్ళ కింద ఉండాల్సిందే. జీవితకాలం అంతా
మేము పెట్టే అన్నము తినాల్సిందే, జీవిత కాలం అంతా మా దగ్గర మీరు చెమటోర్చి కష్టపడాల్సిందే అని అన్యజనులైనటువంటి వారు, ఐగుప్తులైనటువంటి ప్రజలు ఎవరయ్యా అంటే అన్యజనులు. అన్యజనులు అంటే దేవుని గుర్తెరగని వారు, దేవుని నమ్మని వారు, దేవుని మాట ప్రకారం నడిచేవారు కాదు. దేవుడంటే భయము లేకుండా నడిపించబడేవారు, దేవుని యందు భయభక్తులను నేర్చుకొనక అన్యులతో సహవాసం చేసేవారు, అన్యులతో నడిపించబడేవారు, అన్య విధానాల్లో ఆచారాలలో నడిపించబడే వ్యక్తులు ఎవరిని అపహాస్యము చేస్తున్నారంటే దేవుని నమ్మిన ప్రజలని, దేవుని నమ్ముకున్న వారిని, దేవుణ్ణి ఆరాధన చేస్తున్న వారిని, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తున్నటువంటి ప్రజలనట అపహాస్యము చేస్తున్నారు. ఎవరయ్యా అనంటే అన్యజనులు. ఈ రోజున ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి వారిని కూడా చాలామంది ఆత్మీయులే అపహాస్యము చేస్తూ ఉంటారు. అపహాస్యము అంటే ఎగతాళి. ఏమండి, ఎగతాళి. అమ్మో, పెద్ద భక్తురాల్లాగా బైబిల్ పట్టుకొని, పెద్ద బైబిల్ పట్టుకొని మందిరానికి వెళుతుందే అని అపహాస్యం చేస్తుంటారు. ఎవరయ్యా అనంటే మందిరానికి వచ్చే వాళ్ళే. అబ్బో, పెద్ద మంచిగా పాటలు పాడుతుందే అని అపహాస్యం చేస్తారు. అబ్బో, మంచిగా వాక్యం చదువుతుందే అని అపహాస్యం చేస్తారు. ఇదిగో అనేక విధానాలుగా ముందుండి చేస్తుంది అని చాలామంది కూడా దేవుని బిడ్డలుగా పిలువబడేవారు కూడా జనాలను ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తుంటారు. వారిని మనము ఏ లెక్కలో వేసుకోవాలంటే వీరు అన్యజనులు. దేవుని నమ్మారే కానీ అన్య విధానాలు వెళ్ళలేదు ఇతని హృదయముల నుంచి. అన్య విధానాలు, అన్య ఆచారాలు ఈ మనుషుల నుంచి వెళ్ళలేదు అని వారిని మనం ఏం చేయాలంటే అన్యులుగా లెక్క పెట్టుకోవాలి. అన్యులు ఎవరంటే దేవుని గుర్తెరగని వారు. అన్యులు ఎవరంటే దేవుడంటే తెలియనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తూ ఉంటారంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా అపహాస్యము చేసేది ఎక్కడైనా ఉండేదే. ఏ సంఘానికి పోయినా కూడా ఉండేదే, ఏ ప్రాంతములు అడుగుపెట్టినా ఉండేదే, ఏ పట్టణాల్లో అడుగుపెట్టినా కూడా అపహాస్యము చేసేది అనేది కూడా ఏమండి కనపడుతూనే ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలంటే ఆ యొక్క అపహాస్యము చేసే వారిని చూసి, వారి వైపు చూసి మన భక్తిని పాడు చేసుకొనక మనము ఎవరి వైపు చూస్తూ మన భక్తిని ముందుకు కొనసాగించుకోవాలంటే ఏమండి ప్రియమైనటువంటి యేసుక్రీస్తు వారి వైపు మనము చూడగలిగితే నీ భక్తిని నా దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళునుగాక. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలా అంటే అన్యుల వైపు చూడకూడదు. అందుకే సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి పడవ మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా నీళ్ళ మీద నడవాలనుకున్నాడు. యేసయ్యను చూసి యేసయ్య దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. యేసు ప్రభును చూసి యేసు ప్రభులాగా నేను కూడా నీళ్ళ మీద నడవాలి, నేను కూడా యేసయ్యతో పాటు ముందుకు వెళ్ళాలి అని ఒక శిష్యుడు అనుకున్నాడంట. అనుకొని దేవునితో అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను కూడా నీ వైపు చూసి నీళ్ళ మీద నడవాలనుకుంటున్నాను, నీ వైపు చూసి నీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, అతని ఆశ ఎందుకు భంగము చేయాలని, ఇదిగో నీవు నా వైపు చూసి నీవు నడవగలిగితే నీవు నా దగ్గరికి రాగలుగుతావు, నా దగ్గర నిలబడగలుగుతావు, నాతో మాట్లాడగలుగుతావు. ఎందుకు అని అంటే నా వైపు చూసి నడువు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నోటి వాక్కును సెలవిచ్చాడో ఈ వ్యక్తి శిష్యుడిగా పిలువబడుతున్న వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. దగ్గరికి రాగానేనట అలల వైపు చూడసాగాను. దగ్గరికి రాగానే అలల వైపు చూడసాగాను. ఎందుకో తెలుసా?
అలలు వస్తున్నాయి, నేను మునిగిపోతానేమో, పెను తుఫాలు వస్తున్నాయి, నేను మునిగిపోతానేమో అంటే ఈ వ్యక్తి మనస్సు ఎలాగుందంటే యేసయ్య వైపు లేదు, అన్య ఆచారాల వైపు ఉంది, అన్య విధానాల మధ్యలో ఉంది, అన్యుల వైపు చూశాడు, సముద్రపు అలల వైపు చూశాడు. అంటే లోకము వైపు చూసినందువలన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? మునిగిపోసాగెను అని బైబిల్లో రాయబడింది. మునిగిపోతున్నాడు. మునిగిపోతూ భయాక్రాంతుడిగా మార్చబడుతున్న సందర్భాలనట దేవుణ్ణి వేడుకుంటున్నాడయ్యా, నేను మునిగిపోతున్నాను, నా చెయ్యి పట్టుకొని పైకి లేపు, నా చెయ్యి పట్టుకొని నన్ను లేవనెత్తు, నా చెయ్యి పట్టుకొని నన్ను నిలబెట్టు. ఎందుకు నీవు మునిగిపోతున్నావురా నాయనా అనంటే ఈ వ్యక్తి అన్ని ఆచారాలు చేసినటువంటి మనస్సులో పడిపోయాడు. అంటే లోకం వైపు చూడసాగాడు. లోకపు పద్ధతుల వైపు అతని మనస్సు పడటం వలన అతను ఏం చేయబడ్డాడంటే మునిగిపోతున్నాడు. ఈ రోజున ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా ఎవరిని చూసో భక్తి చేయకూడదు, ఎవరిని చూసో ఫాలో అవ్వకూడదు. మనకు మనమే సాటి అయినటువంటి యేసయ్య వైపు మనము చూసి మన భక్తిని కొనసాగగలిగితే చనిపోయేంత వరకు నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు, ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు. నీ గురి ఏంటంటే యేసయ్య వైపే. మనుషుల వైపు చూసినంత కాలం నీవు పడిపోతావు, మనుషుల యొక్క మాటలు విన్నంత కాలం పడిపోతావు, మనుషుల యొక్క మార్గాల్లో నడిపించబడినంత కాలం నీవు ఏం చేయబడతావంటే లోకంలో పడిపోతావు. మనుషుల యొక్క భక్తిని చూడకూడదు. మనిషి కొన్ని సందర్భాల్లో ఏమని మంచిగా ఉంటాడు, కొన్ని సందర్భాల్లో పడిపోతూ ఉంటాడు. మనిషి కొన్ని సందర్భాల్లో భక్తిని ముందు బాగా కొనసాగుతుంటాడు. శ్రమలు వచ్చినప్పుడు, ఏమని ఆటంకాలు వచ్చినప్పుడు, అవరోధాలు ఎదురైనప్పుడు దేవుని విడిచి, దేవుని మరచి, భక్తిని పక్కన పెట్టి, బైబిల్ని పక్కన పెట్టి అన్య ఆచారాల్లోనికి వెళ్ళే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే మనుషుని వైపు చూశాడు. ఈ రోజున ఈ ప్రభు బలారాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు అన్యజనుల వైపు చూడక. అన్యజనుల వైపు అంటే దేవుని గుర్తెరగనటువంటి వారి వైపు నీ యొక్క విధానం అనేది వారి వైపు చూపులు కనపడకూడదు. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు, దేవుని నమ్మాలని తీర్మానం చేసుకున్న నీ మనస్సు ఎలాగుండాలంటే యేసయ్య వైపు నీవు చూడగలిగితే నీవు ఎక్కడ పడవు, పొరపాటుని పడవు. ఎందుకో తెలుసా? దేవుని వైపు చూస్తున్నావు కాబట్టి. మనుషుల వైపు చూసి భక్తి చేసామనుకోండి, ఆ మనిషి కొన్ని సందర్భాల్లో పడిపోతుంది. అమ్మో, నాకన్నా ముందు బాప్టిజం తీసుకున్న వాళ్ళు పడిపోయారే, నేను పడిపోవటం ఎంత అన్నట్లుగా నీవు నడిపించబడితే వారిని చూసి కూడా మనం పడిపోతాం. ఒకరితో నాకేంటి, నా భక్తిని నేను కాపాడుకోవాలి, ఒకరితో నాకేంటి, నా దేవుని మందిరం నాకు కావాలి, ఒకరితో నాకేంటి, దేవుని సహవాసం కావాలి, ఒకరితో నాకేంటి, నా దేవునితో నేను ఒక స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎవరైతే నిశ్చయించుకుంటారో వారి ఆత్మీయ జీవితాన్ని నా దేవుడు పడకుండా కాపాడునుగాక. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వాగ్దాన సందేశాన్ని గమనిస్తే నిన్ను గురించి అన్యజనులు చేయు అపహాస్యము ఇక వినపడకుండా చేస్తా. ఇప్పటిదాకా అనుకుంటున్నాం మనం, ఏంటి నాకు అవమానాలు, ఇప్పటిదాకా అనుకుంటున్నాం ఎందుకు నాకు ఈ బాధలు, ఇప్పటిదాకా అనుకుంటున్నాం ఎందుకు చెయ్యని నేరానికి కూడా చేస్తున్నామని నిందలు వస్తున్నాయి. నేను మంచి పని చేయడానికే పూనుకున్నాను కదా, ఏంటి నాకు ఈ అపహాస్యం, నేను మంచి పని చేయడానికే తలపెట్టాను కదా, మంచిని ప్రారంభించాలని తలపెట్టాను కదా, ఏంటి నాకు ఈ అపహాస్యం అని నువ్వు అనుకుంటున్నావు. చూడు,
నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అపహాస్యము చేసే వారిని కనపడనివ్వకుండా చెయ్యాలని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అపహాస్యము చేసే వారిని నీకిక వినబడకుండా కనబడకుండా చేస్తాడు. దేవుడు ఆషామాషగా వాగ్దానాలు చేయడండి. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇశ్రాయేలు ప్రజలను గురించి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తనను గురించి, ఇశ్రాయేలు యొక్క మార్గాల గురించి ఆది కాలములోనే, ఆనాటి కాలములోనే దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలంటే మనమే, ఎవరేమో కాదు. ఇశ్రాయేలు ప్రజలంటే యెరూషలేములో ఉంటారేమో, వాళ్ళు కరెక్టే. మనం కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలము ఎవరమై అంటే ఇశ్రాయేలు ప్రజలము, ఇశ్రాయేలు ప్రజలము. యాకోబుతో ఒక మాట దేవుడు అడుగుతున్నాడు. ఒక మాట బైబిల్లో ఉన్న మాటే, నాకు అది చాలా బాగా నచ్చింది. ఇదిగో యాకోబ్, నీ పేరేమిటి, నీ పేరేంటయ్యా అని అంటే ఆయన అంటాడు, అయ్యా నేను మోసగాన్ని. ఎవరు చెప్పారు? మోసంతో నా బ్రతుకు జీవితకాలం అంతా నడిపించబడ్డానయ్యా, నేను మోసగాన్ని. దేవుడు అంటున్నాడు, నీ మోసపు విధానం అంతా ఈ రోజున నేను క్షమిస్తూ ఉన్నాను, నీవు ఇశ్రాయేలుగా పిలువబడదువుగాక. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలుగా పిలువబడతావు. దేవుని మందిరానికి వచ్చిన నీవు నేనైనా కానీ ఒక ఇశ్రాయేలు సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు, ఇశ్రాయేలు ప్రజల గుంపులో చేర్చబడినటువంటి మనం దేవుని ద్వారా మనము ఒక మంచి మంచి గుడ్ నేమ్ సంపాదించుకోవాలి. యాకోబు ఏ విధంగా అయితే ఇశ్రాయేలుడిగా పిలువబడ్డాడో, ఏ విధంగా అయితే ఇశ్రాయేలుగా పిలువబడ్డాడో ఆ దిశగా కూడా మన ఆత్మీయ జీవితాలు నడిపించబడుతూ ఉండాలి. ఆత్మీయ జీవితాలు ఎన్నో సందర్భాలలో చేయని నేరానికి ఎందుకు నాకు నిందలు వస్తున్నాయని ఏడుస్తున్నావు. ఎన్నో సందర్భాల్లో నేను ఎవరి జోలి వెళ్ళకపోయినా వారు నా జోలి ఎందుకు వస్తున్నారని ఏడ్చావు. ఎన్నో సందర్భాల్లో నాకు ఏంటి అవమానాలు, ఎన్నో సందర్భాల్లో ఎందుకు నాకు ఇంత విధానం, ఎన్నో సందర్భాల్లో ఎందుకు నాకు ఈ పని, నేను ఎందుకు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలి, ఎందుకు జనాల చేత అనిపించుకోవాలని ఈ పునరుద్ధానం ఆరాధనలో నీవు బాధపడుతున్నావు చూడు. స్త్రీవైనా పురుషుడివైనా నీవు బాధపడుతున్నావు చూడు. నా కళ్ళ ఎదుట దేవుడు నన్ను హెచ్చిస్తాడని నీకొక ధైర్యం కలగాలి. దేవుడు వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినపడకుండా చేస్తాయి. ఈ దినా నుంచి చప్పలు కొడదామా గట్టిగా? ఈరోజు నుంచి వినపడదు. ఎంతమంది అయితే నిన్ను ఆడిపోసుకున్నారో, ఎంతమంది అయితే నీ మీద నిందలు పోశారో, ఎంతమంది అయితే నీ మీద అపహాస్యం చేశారో, ఆ మాట వినపడనివ్వకుండా ఈ దినాన్నించి నేను చేస్తాను. దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీతో నాతో కూడా. నీతో కూడా నాతో కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ మాటలు వినపడకుండా చేస్తాయి. ఇక ఆ మాటలు నీ చెవులో పడకుండా నేను చేస్తాను. దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చగలిగితేనే ఆయన వాగ్దానం చేస్తాడు. ఒక మనిషితో వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకునేవాడు కాదు. వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని వెనక్కి తిప్పుకునేవాడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానాన్ని ప్రజల హృదయాల్లో స్థిరపరచడానికి ఆయన ఏం చేస్తాడంటే సిద్ధ మనస్సు కలిగి ఉంటాడండి. దేవుడు చేసే వాగ్దానాలను నమ్మాలి. దేవుడు చేసే వాగ్దానాల పట్ల నీవు నమ్మిక ఉంచగలిగితేనే ఆ వాగ్దానాలని దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. కొంతమంది వాగ్దానాలు నమ్మరు, సాక్ష్యాలు నమ్మరు, అద్భుతాలు నమ్మరు, ఆశ్చర్యకార్యాలు నమ్మరు.
వారి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటే ఆత్మీయ జీవితంలో కృంగిపోతూ ఉంటారు. ఏటిని నమ్మక, వాక్యాన్ని నమ్మక, అద్భుతాలు నమ్మక, దేవుని సేవకుని మాటలు వాక్యాన్ని వినక ఈ రోజున చాలామంది పడిపోయే వారిని కళ్ళ ఎదురుగా నేను చూస్తూ వస్తూ ఉన్నాను. పడిపోయేవారు దేనిని నమ్మక, దేవుని నమ్మక, మనుషుల నమ్మక, వాక్యాన్ని నమ్మక, సంఘాన్ని నమ్మక, సేవకులను నమ్మక ఈ రోజున చాలామంది అనేకమైనటువంటి అలవాట్లకు బానిసైపోయి లోక సంబంధమైనటువంటి అలవాట్లలో, లోక సంబంధమైనటువంటి మార్గాలలో నడిపించబడుతున్నటువంటి వ్యక్తులను మేము చూస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నిన్ను అపహాస్యము చేసేవారు ఇక వారు వినపడనివ్వకుండా అపహాస్యాన్ని నేను అణిచివేస్తాను. అపహాస్యం అంటే హేళనకరంగా మాట్లాడే వ్యక్తులు ఇక వినపడదు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 6వ వాక్యం. నలభై 6వ వాక్యం. 11వ వాక్యం చదువు. నీ మీద కోపపడిన వారు సిగ్గుపడి విస్మయము నొందెదరు. ఎవరి మీద కోపపడేవారు? నీ మీద కోపపడతారు చూడు, కులుకుంటారు చూడు, అదిగో బాగా సంపాదించుకుంటుంది, కట్టలు దాచిపెట్టుకుంటుంది. ఆమె సొమ్ము ఆమెకు పెట్టినట్టు. ఆమె కష్టపడుతుంది, తెచ్చిపెట్టుకుంటుంది. అవునా కదా? ఆమె కష్టపడుతుంది, రెక్కలో వచ్చి చెమట వచ్చి కష్టపడుతుంది, దాచిపెట్టుకుంటున్నప్పుడు జనాలకు అసూయ. అబ్బో మంట, మామూలు మంట కాదు. కొంతమంది బాగుపడతా ఉంటే వారి మీదనే విషపు కన్ను. కొంతమంది అన్ని విధాలుగా ఆర్థికంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే వారిని చూసి విషపు కన్ను. కొంతమంది అన్ని విధాలుగా సకల సమృద్ధితో నింపబడుతుంటే వారి మీదనే కన్ను. చాలామందికి ఆత్మీయులే ద్వేష వ్యక్తులుగా కనిపించబడుతున్నారండి. ద్వేషించబడే వారిగా కనపడుతున్నారు. ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి వారు ఆత్మీయతలో మన భక్తిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ వీరి మీద మనము కోపపడినంత కాలము కూడా మనం అణిచివేయబడుతూనే ఉంటాము. వారు మాత్రం పైకి ఎదుగుతూనే ఉంటారు. కారణం ఏమిటి అనంటే దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను అపహాస్యము చేసేవారిని ఇక వారిని వినపడనీయకుండా చేస్తా. వారి మాటలు అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే నీ మీద కోపపడువారు సిగ్గుపడి విస్మయము నొందెదరు. ఎవరి మీద కోపపడేవారు? నీ మీదే. నీ మీద కోపపడే వాళ్ళందరినీ నేను చేస్తానంటే విస్మయం పొందేటట్టుగా, అంటే ఆశ్చర్యపడేటట్లుగా. పక్కింటి ఆమెకు చెబుతుంది, అమ్మాయి అయ్యమ్మేంది ఎప్పుడు చిన్న గ్లాస్ తీసుకొని వచ్చి నూనెకి వచ్చేది, ఈ వారం రాలేదే ఏంటి? పక్క చెబుతుంది, దేవుడు అన్ని ఆశీర్వదించారండి, అన్ని విధాలుగా నెలకు సరిపడు సరుకులు అన్నీ తెచ్చుకున్నారు, ఇక వాళ్ళు మన దగ్గరికి రారేమో. అవునా, వస్తే బాగుండే అంటే ఈ యొక్క ఆ వ్యవస్థలో దీవించబడుతున్నారు అన్నటువంటి ఆలోచన మనుషులకు కనపడకుండా ఏ విధము చేతనైనా నా స్థితిలోనే ఉండాలి, నా పరిస్థితికి తగ్గట్లుగానే నడిపించబడాలని తోటి వారిని మనం ఎంచుకోకూడదు. వారి యొక్క ఎదుగుదలను మనం చూసి, వారి యొక్క ఎదుగుదలను మనం గమనించి, వారి యొక్క ఆశీర్వాదాన్ని మనం గమనించి, ఆ ఆశీర్వాదానికి తగినటువంటి ఆ విధానం ఏంటో తెలుసుకొని ఆ
తగినటువంటి ఆ మార్గాలు ఏ విధంగా దేవుడు వారిని దీవించాడో వాటిని మనం తెలుసుకొని ఏం చేయాలంటే మనము కూడా మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నీ మీద కోపపడు వారు సిగ్గుపడి విస్మయము నొందెదరు. 17వ వాక్యం చదువమ్మా, 12వ వాక్యం చదువు. నీ అమ్మా నీళ్ళు దొరకక వాళ్ళ నాలిక దప్పిచాత ఎండిపోతుంది. ఎవరయ్యా అని అంటే అపహాస్యం చేసేవాళ్ళు. వారు ఎప్పటికీ కూడా దప్పికతో ఎండిపోతూనే ఉంటుంది నాలిక. దీవించబడేవారు దీవించబడుతూనే ఉంటారు. ఎందుకంటే ఒకరి మీద అసూయపడి, ఒకరి మీద కోపపడి, వారి మీద విషపు మాటలు చిమ్మి వారిని అపహసించాలని చేస్తున్న వారి జీవితం ఎలాగుంటుందంటే, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే నాలికంతా ఎండిపోతూ ఉంటుందంట. ఏమైపోద్ది? నీళ్ళు పోసే దిక్కు కూడా ఉండరు. అప్పుడు నీళ్ళు పోసే దిక్కు కూడా ఉండరు. తోటి వ్యక్తిని చూసి నీవు ఆశీర్వదించబడిన వారిని చూసి వారు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఫాలో అవుతున్నారో, వారు ఏ విధంగా దేవుని విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో, వారు దీవించబడటానికి గల కారణం ఏంటో ఆ విషయాన్ని తెలుసుకొని దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా వారు నడిచినటువంటి ఆ దేవుని మార్గములో మనము కూడా నడవగలిగితే నిరుపేద స్థితి అనేది మన కుటుంబాల్లో దగ్గరికి రాకుండా పారదోలునుగాక. హల్లెలూయా. అపహసించే మనసు, ఎదుటివారి ఎదుగుదలను చూసి వారవలేని మనసు ఉంటే మన జీవితాలన్నీ కూడా అభివృద్ధిలోనికి రావు. వారిని అంటూనే ఉంటావు, వారు దీవించబడ్డారు, వాడు ఆశ్రయించబడ్డాడు, వాడు సమృద్ధిగా ఉంది, వాడికి అన్ని విధాలుగా ఉంది అని అంటే ఇంకా ఈ డబల్ అయిపోతూనే ఉంటాయి. యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీద నీ విషపు కన్ను వేసి వారిని క్షీణింపజేసి వారిని మాటలని, ఆ మాటలు, ఈ మాటలని, నువ్వెన్ని మాటలన్నా కూడా పొరపాటుని ఆత్మీయులకు తగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడివైతే తగులుతాయి, నీవు అన్యుడివైతే తగులుతాయి. దేవుని గుర్తెరగని వ్యక్తివైతే నీకు తగులుతాయి. దేవుణ్ణి నమ్మని వారికి తగులుతాయి. నీవు నిజంగా దేవుని భక్తుడివైతే, నీవు నిజంగా దేవుని చేత పిలువబడిన వ్యక్తివైతే, నిజంగా దేవుని స్నేహితుడిగా పిలువబడే వ్యక్తివైతే, నిన్ను ఎంతమంది అపహాస్యం చేసినా కూడా ఆ అపహాస్యాలన్నీ రివర్స్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటాయి. బిలాము ప్రవక్త ఒక రోజున ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి వచ్చాడట. ఎవరిని చెప్పాలి? ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవుని బిడ్డల్ని. ఎవరయ్యా అంటే ఈయన కూడా దేవుని బిడ్డే, దేవుని సేవకుడే. డబ్బుకు ఆశపడి బంగారం ఇస్తానంటే, వెండి ఇస్తానంటే, వస్త్రాలు, విలువైన వస్త్రాలు ఇస్తానంటే బిలాము అనబడుతున్నటువంటి ప్రవక్త వాటికు ఆశపడి దేవుని బిడ్డల్నే శపించడానికి వచ్చాడు. దేవుడు ఊరుకుంటాడండి? చూశాడు, రే బిలాం, ఎందుకు ఇక్కడికి వచ్చావంటే, అబ్బా ఎన్ని రోజులు కష్టపడితే వస్తాయ్యా ఈ వెండి, ఎన్ని రోజులు కష్టపడితే కట్టలు డబ్బులు వస్తాయి, నేను ఒక్కసారి పక్కన పెడుతున్నాలే అన్నట్లుగా దేవుణ్ణి పక్కన పెట్టి తను సంపాదించుకోవటానికి, పాపపు సొమ్మును సంపాదించుకోవటానికి బాలాకు రాజుతో చేయి కలిపాడంట. దేవుడు చూశాడు, ఒరే దుర్మార్గుడా, నిన్ను ఆశీర్వదించాలని నేను అనుకుంటే, నిన్ను అన్ని విధాలుగా ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్ళాలనుకుంటే, నీవు కాస్త ఓపిక పట్టలేక మనిషిచ్చే డబ్బు కోసం ఆశపడ్డావా? సరే, నీకు అంత ఆశ ఉంటే నా ప్రజలను అంటే నేను ఊరుకోను అని, నా ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు సంపాదించుకొని డబ్బును దగ్గర పెట్టుకొని ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి నోరు తెరిచాడంట. ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి నోరు తెరిచాడంట. ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు ఇట్టవునుగాక అని అంటున్నాడంట. అట్టవునుగాక,
ఈ ఇట్టవునుగాక అట్టవునుగాక అన్న మాటలన్నీ కూడా వారికి ఆశీర్వాద వచనంగా వినపడుతున్నాయి వారి చెవులలో. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు అందరూ సంతోషిస్తున్నారయ్యో, బిలాము ప్రవక్త మమ్మల్ని దీవిస్తున్నాడు అంటే దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు. శాప వచనాన్ని మరుగు చేసి ఆశీర్వాద వచనాన్ని దేవుడు తన నోట ఉంచగలడు. శాపాన్ని దేవుడు తొలగించి ఇశ్రాయేలు ప్రజలని ఆశీర్వదించగలడు. శాపాన్ని కొట్టివేసి శాపానికి బదులు దేవుడు ఆశీర్వాదపు జల్లులతో ఇశ్రాయేలు ప్రజలని దీవిస్తూ ఉన్నాడు. జనాలందరూ బిత్తరపోతున్నారు. ఒక పక్క బాలాకు రాజు చూస్తున్నాడు. రే బిలాం, నేను నిన్ను మంచిగా డబ్బులు ఇచ్చి, బంగారం ఇచ్చి, వెండిచ్చి, వస్త్రాలు ఇచ్చి నిన్ను కొంటే నీవేంటి వాళ్ళని శపించవలసినటువంటి వాడిగా ఆశీర్వాదం ఇస్తున్నావు. అతను అంటాడు, నేను శపించానయ్యా, మరి ఆ మాట ఎలాగ వెళ్ళిందో నాకు తెలియదు. దేవుని యొక్క మాట ఎలాగుంటుందంటే అసత్యమైన కూడా సత్యాన్ని చేసి చూపించగలిగిన దేవుని మాట వైపు మనం ఏం చేయాలంటే తల వంచే వారిగా కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటి దగ్గరే ఉంటారు, అట్టయిపోను ఎట్టయిపోను, దారిన కోడిపోతుంది అనుకోండి, దాని కాలు ఇరిగిపోను. హల్లెలూయా, హల్లెలూయా. దాని చేతులు ఇరిగిపోను. కొంతమంది మనుషుల్ని ఏమీ ఢీ కొట్టలేక శాతగాన దద్దమ్మయ్యి, శాతగాని దద్దమ్మయ్యి కోళ్ళ మీద కుక్కల మీద నిన్ను ఎంతమంది శపిస్తూ ఉన్నారో, శాపానికి బదులుడు నా దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరించును గాక. కోట జబర్లో కొడగడిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే శపిస్తున్నారో, ఎంతమంది అయితే నిన్ను అట్లయిపోను ఇట్లయిపోను ఇలాగైపోను అలాగైపోను ఎన్ని శాపాలు నీకు పెడతారో, ఆ శాపాలకి బదులు నా దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి దిగివచ్చునుగాక. శాపం పెట్టిన వాళ్ళు ఏమో అణిగిపోతూ ఉంటారు, దిగజారిపోతూనే ఉంటారు. గమనించుకోండి, శాపాలు పెట్టిన వాళ్ళందరూ దిగజారిపోతుంటారు, కానీ నీవు మాత్రం ఏమండి డెవలప్ అవుతూ ఉంటావు, ఆత్మీయతలో డెవలప్ అవుతుంటావు, ఆర్థిక పరంగా డెవలప్ అవుతూ ఉంటావు, కుటుంబ వ్యవస్థను బట్టి డెవలప్ అవుతూ ఉంటారు, పిల్లల చదువులను బట్టి డెవలప్ అవుతూ ఉంటారు, ఏమండి జ్ఞానమును బట్టి డెవలప్ అవుతూ ఉంటారు, ఏమండి కుటుంబ వ్యవస్థలో డెవలప్ అవుతూ ఉంటారు. కారణం ఏంటి అనుకుంటారు? నేను ఇన్ని చెప్పించిన కదా, ఒక్కటి కూడా బాలేదా? ఎందుకు పోతాయి? శపించిన వ్యక్తి ఎవరో తెలుసా? అన్యుడు. నిన్ను ఎవరైనా శపిస్తున్నారంటే ఇతడు అన్యుడి లెక్కేసుకోండి. నిన్ను అపహసిస్తున్నారంటే ఇతడు దేవుని ఎరగని వ్యక్తి, దేవుని గుర్తెరగని వ్యక్తి. ఎన్నన్నా కూడా నాకు తగలవు. వాళ్ళు శపిస్తున్నారని అట్టవైపోను ఎట్టయిపోనని చేతులు ఎరగొట్టి నువ్వు కూడా ఎరగొట్టినవా, పైన ఆయన చూసుకుంటాడు. జాగ్రత్త. ఒక్కరికి ఎవరికైనా కూడా ఒకే న్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏదో ఇరగొట్టిరి, చేతులు కాళ్ళు ఇరగొట్టారని చెప్పేసి నువ్వు కూడా అన్నవరు అంటే వాళ్ళ దాంట్లో నువ్వు కూడా పాలి భాగస్రాలు అవుతావు. తిడుతున్నారా? తిట్టుకొని ఏళ్ళు ఇరగదీస్తున్నారు, తీసుకొని వాళ్ళు ఏళ్ళు ఇరిగిపోయి శుభ్రంగా పుత్తూరు హాస్పిటల్లో కూర్చుంటారు. ఇరగదీసి ఏదో ఒక రోజు ఆ నరం పక్కకు పోతుంది, పుత్తూరు హాస్పిటల్లో కూర్చుంటారు. నువ్వేం బాగానే ఉంటావు. ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఎలాగుండాలంటే ఏమండి, ఎవరు అపహాస్యాన్ని నీ గురించి చేసినా కూడా దేవుడు వాటిని వినపడనివ్వకుండా ఆశీర్వాదపు మాటలను దేవుడు వినికిడిగా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులుగా పిలబడే వారికి ఎన్నో వస్తాయి. ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులకు ఎన్నో వస్తాయండి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఒక మంచి పని కోసం పూనుకుంటున్నప్పుడు ఎన్నో నిందలు అవమానాలు వచ్చినప్పటికీ కూడా తట్టుకొని నిలబడాలి. భయపడకూడదు, పిరికోళ్ళలాగా పారిపోకూడదు.
భయంతో వణుకుతూ ఉండకూడదు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో నీవు ఎదగాలంటే సమస్యలు ఎదురవుతాయి. ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కాలంటే అవమానాలు ఎదురవుతాయి. ఆత్మీయ జీవితంలో నీవు ముందుకు పోవాలంటే ఏమండి, నీకు అనేక రకాలుగా ఆటంకాలు, అవరోధాలు, నిందలు, అవమానాలు, శాపాలు వచ్చినప్పటికీ కూడా అవి నన్నేం చేస్తాయని ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏమంటారేమో, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారని పరిచయం చేయకుండా మానుకోకూడదు. ఎవరన్నా కూడా నా పని నాది. ఎవరేమనుకుంటే నాకేంది, ఇది ఎవరిది? దేవుని ఇల్లు. ఎవరేమనుకుంటే నాకెందుకు, ఇది దేవుని పని. ఎవరేమనుకుంటే నాకెందుకు, నా దేవుని పని నేను ముందుగా వెళ్ళి దేవుని పనిని చేయాలన్నటువంటి పట్టుదల నీవు ఎప్పుడైతే కలిగి ఉండగలుగుతావో దేవుడు నీ పనిని చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపహాస్యము చేసే వారిని విధానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే చవన బడనివ్వకుండా చేస్తాడంట. దేవుడు ఈయన ఎలా మనతో చేస్తున్న వాగ్దానం ఇక వినపడదు. ఇక ఒకవేళ వినపడ్డాయిరా అంటే అవి ఆశీర్వాదపు వచనాలే అనుకుని ధైర్యంగా నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను ఆత్మీయ జీవితంలో బలపరుచునుగాక. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 61వ అధ్యాయం 7వ వాక్యం. యెషయా గ్రంథం 61 7వ వాక్యమా. నా బోధను హృదయమందు ఆలకించుడి, మనుష్యుని పెట్టే నిందకు ఏం చేయకూడదంట, ఏం చేయకూడదంట, భయపడకూడదంట. మనుషుని పెట్టే నిందకు, మనుషుని పెట్టే నిందకు కొంతమందిని చూడాలా. ఏదైనా కొంతమంది ఎవరన్నా అన్యుడు వచ్చి ఒక మాట అన్నాడు అంటే అన్నం తింటారు. ఇంకా నన్నెందుకు అన్నాడు, నన్నెందుకు అన్నాడు. ఒకసారి ఆలోచన చేయి. దేవుని గుర్తెరగని వ్యక్తి కదా, అంటే అన్నాడులే అనుకొని వాడికే ఉంటుంది. అంటే అన్నాడులే, వారి పాపాన వాళ్ళే పోతారులే అని నువ్వు ఏం చేయాలంటే ఇంకా ప్రార్థనను పెంచాలా, ప్రార్థనను పెంచాలా. ప్రార్థన ఆఫ్ చేసి మూలలో కూర్చొని నీళ్ళు తాగకుండా, అన్నం తినకుండా, కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకున్నవరా అంటే ఏమండి, 2 రోజుల కల్లా ఏమైపోతావు, సన్నగా అయిపోతావు. ఎవరు అన్యులు మాట్లాడే మాటను మనం చెవున వేసుకోకూడదు, అనవసరం. అన్యుడు మాట్లాడే మాటలకి మనము ఏమంటే చెవియొక్కకూడదు. అంటే అన్నాడులే, అతని పాపాన్ని అతనే పోతాడని ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం ఏం చేయాలో తెలిసినా ఇంకా మన మనస్సులో ఉన్న ప్రార్థనాత్మను పెంచుకోవాలా. చదువు మరలా మాటను. నా బోధన హృదయమందు ఉంచుకొని మనుష్యులు పెట్టు నిందకు భయపడక వారి దూషణ మాటలకు దిగులు పడకూడదంట. దూషణ మాటలకు దిగులు పడకూడదు. అంటే అనుకొని తిట్టుకుంటే తిట్టుకొని, అనుకుంటే వారిని అనుకొని అని మనం ఏం చేయాలంటే పొరపాటుని దిగులు పడకూడదంట. చదువు, మా ముందుకు చదువు అదే మాట, గట్టి చదువు. నా రక్షణ తరతరాలు ఉంటుందంట, తరతరాలు ఉంటుందంట. ఎవరిని పట్టించుకోకూడదు. కొంతమంది చెవులు కొరికేళ్ళు ఉంటారు, పక్కన వాళ్ళకి వినపడదు. చెవులు కొరుక్కో నీకెందుకో, రక్తం గారాల. అక్కో పలానామ గురించి తెలుసా నీకు? ఏందమ్మా నాకు తెలియదే, కొత్త న్యూస్ ఇది. హల్లెలూయా. మాటలు రావట్లే, కడిగి చెప్పండి హల్లెలూయా. కొత్త న్యూస్. అవునా, ఏందో నాకు తెలియదే, చెప్పు.
పక్కన వాళ్ళకు కూడా వినపకుండా చెవులు కొరుకుంటారు, కొస 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 కొస. ఏమమ్మా అంత అవసరమమ్మా? అన్యులు మాట్లాడే మాటలకు నీవు చెవు పెట్టి చెవులు కొరుక్కొని ఏదో ఒక రోజు ఆమె చెవు ఏమండి ఏదో ఒక రోజు చెవు కాడికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది, కోపం వస్తుంది. ఇదిగో బుద్ధి లేదన్నా పలానా రోజు నన్ను తిట్టామని చెప్పి చెవు కొరికింది అనుకో, అంతటిదా కథ 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 కొరికింది అనుకో, రక్తం వచ్చి హాస్పిటల్కి పోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్. అవసరమా? ఎన్ని విన్నా కూడా ఎన్ని విన్నట్టుగా ఏమండి మనం ఏం చేయాలంటే వెళ్ళిపోవాలా. ఓ పాస్టర్ గారు పెళ్లి చేసేటప్పుడు చెప్పాడంట భార్యకు, అమ్మా సతిమణి వధువా, మీ ఆయన ఎన్ని తిట్టినా కూడా నువ్వు ఎలా ఉండాలంటే శివుడు దానిలాగా ఉండాలంట. ఏముండాలా? శివుటానాగుండు. ఏంది పాస్టర్ గారు ఆ మాట అంటావు? నేను శివుడు దాన్యా అని అంటే, మీ భర్త ఏదైనా కూడా శివుడు దానిలాగా విన్నట్టుగా పోతే నీ సంసారం ముందుకు పోతే తెక్కలదానా? జీవితకాలం అంతా నీవు నీ భర్తతో సంసారం చేస్తావు. జీవితకాలం అంతా నమ్మకంగా నీ భర్త దగ్గర నీవు మంచి సాక్ష్యాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటావు. చెవుడు దానిలాగా ఉండు. నిజమే, కొన్ని వినపడ్డా కూడా వినపడినట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎంతమంది అనుకుంటారో. కొన్ని నాకు శివన పడుతున్నా కూడా ఏముంది నాకు వినపడలేదులే. కొన్ని నా శివన పడుతున్నా కూడా ఏమండి నాకు వినపడలేదు, నేను చెవిటో నేను అన్నట్టుగా వెళ్ళిపోతా. అలా ఉండబట్టి ఈ రోజున ఇక్కడ సేవ చేయగలుగుతున్నా. చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీకున్న రోసం నాకు ఉండదు, మీకన్నా డబ్బులు ఉంటుంది నాకు రోసం, బీపీ ఎక్కువ. అయినా కూడా నేనేం చేయాలంటే ఒక చెవిటి వాని వలె ఏమంటే ఒకవేళ నాకు చెవున పడ్డ వార్తలు నాకు వినపడ్డా కూడా నాకేం వినపడట్లేదని నువ్వైనా నేనైనా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే దేవుడు నిన్ను ఒక మెట్టును ముందుకు తీసుకొని పోవునుగాక. హల్లెలూయా. ముందుకు తీసుకొని వెళతాడండి. అపహసించే వారు అపహసిస్తూనే ఉంటారు. ఏమంటే వారు తక్కువ స్థితిలోనే ఉంటారు, వాళ్ళు డెవలప్ కాలేరు. నీవు మాత్రం నిందల మీద నిందలు ఏమండి బరాయించి, ఏమండి ఇబ్బందుల మీద ఇబ్బందులు బరాయించి, అపహాస్యం చేస్తున్నటువంటి అపహాస్యాన్ని బరాయించి ఎప్పుడైతే నీవు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తావో నిన్ను నా దేవుడు ఒక పచ్చని ఒలివ మొక్క వలె నా దేవుడు నిలిపింపచేయునుగాక. హల్లెలూయా. ఏం చేయాలంటే మనము ఒక చెవిటి వాని వలె కనపడాలి. ఏదైనా వార్త నీ చెవున పడదా అంతటితో స్టాప్, బయటికి వెళ్ళకూడదు. ఇక ఏదైనా వార్త మనకు ఏమండి కంటపడదా అంతటితో స్టాప్. అలాగా మనం ఉండగలిగితేనే ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగా మనము ఏమన్నా నిలబడగలిగితేనే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినపడకుండా చేస్తాను. ఈ దినం నుంచి ఉండదు. ఇక ఈ దినం నుంచి అపహాస్యం నీ మీద ఉండదు. ధైర్యంతో నిలబడు, ధైర్యంతో ప్రార్థన చేసుకో. ఒకవేళ అపహాస్యపు మాటలు నీకు వినపడ్డా కూడా చెవిటి వాని వలే నీవు ఉండగలిగితే నా దేవుడు నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి.